హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ సినిమా న్యూ రివ్యూ ట్రూ. ఈరోజు మన ముందుకు వచ్చిన సినిమా సారంగపాణి జాతకం, స్టారింగ్ ప్రియదర్శి, వెన్నెల కిషోర్ అండ్ డైరెక్టెడ్ బై మోహన్ కృష్ణ ఇంద్రగంటి. మూవీ విషయానికి వస్తే నాకైతే పర్లేదు అనిపించింది. వన్ టైం వాచ్, ఒక డీసెంట్ కామెడీ. ప్లాట్ విషయానికి వస్తే సారంగపాణి ఏకయ్య ప్రియదర్శి గారు ఒక ఫామ్ బిలీవర్ ఇన్ అస్ట్రాలజీ. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ గారు ఒక పామిస్ట్. సారంగపాణికి చెప్తాడు ఏమని, నీ చేతిలో మర్డర్ లైన్ ఉందని. ఈ షాకింగ్ రివీలేషన్ తర్వాత సారంగపాణి ఫుల్ టెన్షన్ అయిపోతాడు. ఈ ఫియర్ అండ్ కన్ఫ్యూజన్ బ్యాక్డ్రాప్ లో జరిగే హిలేరియస్ ఇన్సిడెంట్స్ అండ్ ఎమోషనల్ కామెడీ జర్నీయే ఈ సినిమా కోర్. మూవీ ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఫ్లో అవుతుంది. న్యాచురల్ పర్ఫార్మెన్సెస్, స్లో టెన్షన్ బిల్డ్ సీన్స్ అండ్ సిచ్యువేషనల్ కామెడీ హైలైట్. వెన్నెల కిషోర్ టైమింగ్ సూపర్ పంచ్. ప్రియదర్శి ఎక్స్ప్రెషన్స్ ఎస్పెషల్లీ టెన్షన్ సీన్స్ లో సూపర్. డైలాగ్స్ విట్టీగా రాయడం వల్ల సీన్స్ ఫ్రెష్ గా ఫీల్ ఇస్తాయి. సెకండ్ హాఫ్ లో నరేషన్ కొంచెం ఫ్లాట్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్ ఐడియా ఇంట్రెస్టింగ్ గా ఉన్న స్క్రీన్ ప్లే డెప్త్ మిస్ అవుతుంది. హర్ష క్యారెక్టర్ జర్నీ ఇంట్రెస్టింగ్ బట్ కోర్ డ్రామాలో ఎమోషన్ మిస్ అయ్యిందని ఫీల్ అనిపిస్తుంది. స్టిల్ కొన్ని ఫన్నీ సీన్స్ అండ్ గుడ్ డైలాగ్స్ మూవీని హోల్డ్ చేస్తూ ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రియదర్శి హానెస్ట్ అండ్ రిలేటబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వెన్నెల కిషోర్ ఫుల్ కామెడీ షోల్డర్స్ మీద తీసుకున్నాడు. హర్ష కూడా ఫన్ ఎలిమెంట్ యాడ్ చేశాడు. అవసరాల సినిమాస్ కామియో కొంచెం మంచిగానే అనిపించింది, ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పాలి. టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే బీజిఎం నీట్గా సింక్ అయింది. సినిమాటోగ్రఫీ క్లీన్ అండ్ సింపుల్. డైలాగ్స్ ఫిల్మ్కి మెయిన్ స్ట్రెంత్ అని చెప్పాలి. ఫైనల్ వెడిక్ట్ ఆఫ్ ది ఫిల్మ్ సారంగపాణి జాతకం ఒక సింపుల్ అండ్ డీసెంట్ ఎంటర్టైనర్ విత్ గుడ్ పర్ఫార్మెన్సెస్. మేజర్గా ఫ్యామిలీస్కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, కానీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. కామెడీ పర్ఫార్మెన్సెస్ వల్ల వన్ టైం వాచ్ మెటీరియల్. యాక్చువల్గా నేను ఈ మూవీని నిన్ననే ఈవినింగ్ షోకి బుక్ చేసుకున్నాను, కానీ మినిమం రిక్వైర్మెంట్ కూడా ఫిల్ అవ్వలేక క్యాన్సిల్ అయిపోయింది షో. సో ఈరోజు మళ్ళీ బుక్ చేసుకొని వెళ్ళాను, షో పడింది. సో మీరు ఆల్రెడీ చూసారా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం తెలుగు వ్యూని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్. దిస్ ఇస్ టీమ్ తెలుగు వ్యూ ఒరిజినల్ సైనింగ్ ఆఫ్.